ప్రైజ్ రా దేవుని నామాన్ని మహింకలు గాక మన అక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దిన ముందు అనేక మంది దిగులుగా ఉంటూ ఉంటారు. ఆ దిగులుగా ఉన్న వారిని వెళ్ళి అడిగామనుకోండి, ఏమైంది అని అంటే పలానా సమస్య అని చెప్తారు. కానీ ఆ సమస్య ఎలాంటిదో వాళ్ళకే తెలిసి ఉండదు. మొదటిగా మనం సమాధానం కావాలని కోరుకునేటప్పుడు అసలు సమస్య ఏంటి, ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి అనే విషయాలు మనం ముద్రగా తెలుసుకోగలగాలి. అంతేకాని సమస్య గురించే క్లారిటీ లేకుండా మనం ఉండగలిగినట్టు ఉంటే అసలు మనకు సమాధానం అనేది దొరకదు. కాబట్టి అనేక మందిలో చూస్తున్న విషయం ఏమిటంటే, సమస్య ఏంటి అంటే చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అలాంటి సమస్యలని మనం ఏం చేయాలి? అలాంటి సమస్యలు ఉంటే సమాధానానికి దేవుని మనం అడగగలగాలి. అలాగే ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్న పట్ల మనకు పూర్తి నిబద్ధత కలిగి, ఆ ప్రశ్న అంటే పూర్తిగా మనం దాని గురించి తెలిసి ఉన్నట్లయితే సమాధానాన్ని మనం తెలుసుకోవచ్చు, దేవుణ్ణి మనం అడగచ్చు. కాబట్టి మనకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ సమస్య గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నప్పుడు నీకు అక్కడే సగం సమాధానం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని గమనించగలుగుతున్నా కోరుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.